ఎట్లా చెప్పాలి, 3D వండర్ లోటస్ కంపెనీ వాళ్ళది 3D వండర్ అనే వెరైటీ చెరుకూరు విలేజ్ లో ఒక రైతు సాగు చేయడం జరిగింది. దాన్ని చూడడానికి పక్క తోటి రైతుగా మేము ఇక్కడికి వచ్చాము. పక్క ఉన్నటువంటి వంటరాటితో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంది. కాపు కూడా కింద నుంచి ఉంది, సైజు బాగుంది. విల్ట్ కూడా రాలేదు. అంటే విల్ట్ అనేది తినాడి గురించి అని కాదు, నల్లికి సరే కొన్ని రకాల వాతావరణాలకైతే తట్టుకునే శక్తి బాగుంది. రైతులు వేసుకోవడానికి అయితే బాగానే ఉంది. వండర్ హార్ట్ బాగుంది. అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఈ సంవత్సరం చూసా. మా బావదే ఇది, బాగుంది. 30 అంటాడు కానీ 30 అయితే బరాబర్ వస్తుంది, బాగానే ఉంది. 30+ అంటే రావచ్చు. సైజు నచ్చింది నాకు బాగా, కాపు నచ్చింది. స్టెప్స్ పరంగా అయితే ఓకే, పర్లేదు బాగానే ఉంది. వేసుకోవచ్చు ఇది రైతులు. ఓకే, ఇది తీసుకోవచ్చు. ఐలాండ్ పెద్ద గురువు, మా అందరి గురువు అన్నట్టు. ఏరియాలో సుదీర్ఘ వ్యవసాయ అనుభవజ్ఞులు అన్నట్టు, సుదీర్ఘ అనుభవ వైజ్ఞులు. చేతులు పెట్టండి. అవసరం లేదన్నావుగా, అవసరం లేదన్నావుగా మావా, నేను ఎట్లా తిరిగేస్తా అన్నావుగా, అందుకే నేను అటు రాకుండా ఇటు వచ్చిన. ఓ అంతా జనాలు చాలా మంది వచ్చినారు. మరి పంపాలనా ఎవరన్నా? పంపాలనా? పంపుతున్నావు మరి. సాంబార్ వచ్చిండి, పోయి తీసుకో. నిన్న మా ఎదురుగా చెప్పిండు కదా, ఎవరినో ఒకరు తెస్తలేను. ఓకే, నా పేరు బొంది మల్లికార్జునరావు, మాది చెరుకూరు గ్రామం. నేను చూసిన ఇదివరకు చాలా ఫీల్డ్లలో చూసాం, కానీ అన్ని ఫీల్డ్లో కంటే ఇది బ్రహ్మాండంగా ఉందండి. ఎకరానికి వచ్చేసి 30 దాకా ఈజీగా క్రాస్ అయిపోద్దండి, 30+ వస్తుంది. చెట్టు వచ్చేసి ఫస్ట్ స్టెప్ బాగానే కాసింది, మిడిల్ స్టెప్ బాగానే కాసింది. ఇదిగో పైన ఉన్న క్రాప్ సెట్టింగ్ కూడా బాగానే ఉందండి. చెట్టు కూడా మంచి హైట్ పెరిగింది. ఇప్పటి వరకు కూడా నల్లి పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. అదే మామూలు వేరే విత్తనం, ఇందులో 100 విత్తనాల్లో నల్లి బాగుంటుందండి. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి ఇంకా నల్లి అటాక్, పక్క చేనులలో నల్లి వచ్చింది కానీ దీని ఇప్పటి వరకు కూడా నల్లి రాలేదండి. ఇది బాగా అడ్వాంటేజ్ అండి. మన రైతు వారికి అయితే ఇది వేసుకోవాల్సిన విత్తనం అండి నాకు తెలిసి. అదండి, ఇప్పుడు ఆల్రెడీ 341 కూడా వచ్చేసింది నల్లి. ఈ చిగుర్లు ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కూడా ఇగో ఎర్రబడలేదండి, బ్రహ్మాండంగా ఉంది. రైతు వారిగా నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్క రైతు ఒక 2 ఎకరాలు వేసుకునే రైతు మినిమం 1 ఎకరమో 1/2 ఎకరమో వేసుకోవాల్సిన విత్తనం అండి ఇది. మార్కెట్ ప్రైస్ ప్రకారం ఆలోచిస్తే ఎటు తిరిగైనా ప్రతి ఇయర్ 341కి దీనికి ఒక 2-3 వేలు బేసిక్ ఉంటుంది. అట్లాంటిది ఈ ఇయర్ 10,000 ప్లస్ 12,000 అట్లా వచ్చేసింది ప్రతి ఇయర్. అదే 341 దీనికి 2,000-3,000 ఉంటుంది. అట్లాంటిది ఈ ఇయర్ మాత్రం ఒక 10,000, 10-12,000 మినిమం లెక్క 40కి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లాంటిది ఈ ఇయర్ మాత్రం ఓకే అండి, సక్సెస్ అయింది. ఈ వాతావరణానికి దీనికి ఈ నేలకు కూడా బ్రహ్మాండంగా ఉంది. నల్లి రాలేదండి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ అదండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. లోటస్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. 3D వండర్ హార్ట్ సెగ్మెంట్. దగ్గర ఇది తొందర స్పీడ్ ఇట్లా ఇప్పుడు చూడు, ఇది కరెక్ట్ వస్తుందా? ఇది లోటస్ సీడ్స్ వారి 3D వండర్ అండి. 3D వండర్ అనే రకము.
ఇదేంటంటే మీకు కాయ సైజ్ చాలా పెద్దగా వస్తుంది, కాయ సైజ్ పొడవు ఉంటుంది, ఘాటు మీడియం ఘాటు ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయ, తాల్ చాలా తక్కువ, మరియు ఈ ఫీల్డ్లోన విల్ట్ కూడా తట్టుకున్నది, విల్ట్కి తట్టుకున్నది, మరియు ఆకు ముడత కూడా వైరస్ కూడా తట్టుకొని ఈ 1.5 ఎకరం ఉంటుంది. దాదాపు రైతు ప్రకారంగానే 30 క్వింటాల పైననే, ఎకరానికి 40 క్వింటాలు ఎకరానికి కాస్తుంది అని రైతు స్పందననే ఉన్నది. చాలా అనువైన రకం ఇది, నంబర్ 1 క్వాలిటీ అండి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ. రైతులందరూ పెట్టుకొని అధిక దిగుబడులు తీసుకోవాలని కోరుతున్నాం. వాజేడు మండలం అన్ని గ్రామస్తుల నుంచి మన రైతు సోదరులు ఇక్కడ మన లోటస్ సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శనకు చూడడానికి వచ్చారు. అందరికీ మొట్టమొదటిసారిగా మా లోటస్ సీడ్స్ తరపున మరియు మా డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గారు తరపున సంతోష్ శ్రీనివాస్ ట్రేడర్స్ సంతోష్ గారి తరపున మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. సో ఇక్కడ ఏంటంటే విశేషంగా ఏంటంటే ఈ రకం అనేది లోటస్ వండర్ అని 3D వండర్ అని ఇక్కడ ఉంది చూడండి, 3D వండర్ అని. ఈ 3D వండర్ అనే రకము ఇది కొత్తగా ఏం రాలేదు, ఆల్రెడీ 3-4 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, ఆల్రెడీ 4-5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. 3-4 సంవత్సరాల నుంచి పీక్గా పోయింది. లాస్ట్ 3 ఇయర్స్ ఇది సీడే దొరకలేదు. పర్కాలోళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకున్నారు, మీ ధర్మారం వచ్చి తీసుకున్నారు, అంత సీడ్ దొరకలేదు. లాస్ట్ ఇయర్ మేము ఊరికి ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే, చెర్లాకు పోదామని ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే వస్తూ ఉన్నప్పుడు మన శ్రీనివాస్ గారిని కలిసాము, మన సంతోష్ గారిని కలిసాము. సంతోష్ గారిని కలిసినప్పుడు మీ ఏరియాలో రైతులు ఇది పండించారు ఆల్రెడీ, ఇక పండించిన రైతులు కూడా దర్శన్ రాలే కదా, దర్శన్ ఆల్రెడీ పండించిన రైతులు కూడా ఈ ధర్మారం సరౌండింగ్ రైతులు కూడా పండించినారు. ఆ పండించిన రైతులు కూడా ఉన్నారు. ఇదేంటంటే మొట్టమొదటిసారిగా ఏంటంటే ఇప్పుడు మీరు చూడొచ్చు పక్కన కూడా వండరాట్ ఉన్నది. ఇదేంటంటే ఈ వండరాట్ ఏంటంటే కాపు చిక్కగా మీరే చూస్తున్నారు, ఆల్రెడీ కాపు బాగా చిక్కగా వస్తుంది, చెట్టు దృఢంగా ఎదుగుతుంది అన్నమాట. మీరు లో మెయింటెనెన్స్ రైతు కూడా చెప్తాడు తర్వాత మీకు ఏంటంటే తక్కువ మెయింటెనెన్స్ లోనే చెట్టు చాలా దృఢంగా వస్తుంది, కాయ చిక్కటి కాపు చూడొచ్చు, కాయ చిక్కటి కాపు, మరి కలర్ వాల్యూ ఎక్కువ, చాలా రంగు కలిగి ఉంటది. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నది, అందువల్ల మీకు మార్కెట్లో హైయెస్ట్ రేట్ పడుతుంది. పోయినసారి కూడా నేను సంతోష్ గారికి అదే చెప్పింది, ఇది మార్కెట్ రేట్ పోయినసారి కూడా 341 కంటే ఎక్కువ ఉంటుంది. సంతోష్ గారు మీరు ఇంట్రొడ్యూస్ చేయండి, మీరు కొద్దిగా రైతులకు అలవాటు చేయండి అని చెప్పాను. లాస్ట్ టైం కూడా మేము ఎక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడే వాజాడు ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక రైతు వేసిండు, అక్కడ కూడా నేను ఫీల్డ్ చూసిన, ఆయన కూడా నేను ఏదో ఇక పొరపాటుగా తెచ్చి వేసిన సార్ చాలా బాగున్నది, నాకు ఇదే బాగా అనిపించింది అని చెప్పి రేట్ ఎక్కువ వచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా సాటిస్ఫై అయ్యిండు. అదే మెసేజ్ సంతోష్ గారికి చెప్పినప్పుడు పాపం సంతోష్ గారు సరే సార్ మంచిదైతే కన్నా నేను ఎంకరేజ్ చేస్తాను సార్ రైతులకి అని చెప్పి చెప్పడం జరిగింది. పాపం మనం స్టాక్ పంపిస్తే పెట్టుకున్నాడు, కొద్ది రైతులకి కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇక్కడ ఒక పెద్ద ప్లాట్ దొరికింది, ఇంకా అక్కడక్కడ చిన్నగా ఇచ్చిండు, ఇక్కడ కొద్దిగా పెద్ద ప్లాట్ దొరికింది. ఇదేంటంటే తాల్ చాలా తక్కువ అండి, మీకు కాయ లావు ఉన్నది, మరి తాల్ పర్సెంటేజ్ ఎట్లా ఏంటి అనుకోవచ్చు, తాల్ తక్కువనే ఉంటది. క్వాలిటీలో నంబర్ 1 అనమాట, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీలో నంబర్ 1. కాయ సైజ్ చాలా బాగుంటది. మళ్ళా తర్వాత ఇదేంటంటే స్టెప్ వస్తుంది, ఈ ఒక కోత తీస్తే మళ్ళీ స్టెప్ వస్తుంది, మళ్ళీ ఇగురు వస్తుంది, మళ్ళీ స్టెప్ వస్తుంది. సో అట్లా కాయ సైజ్ చూడండి ఎట్లా ఉన్నది. సో కాయ సైజ్ మళ్ళీ చివరి సైజు కూడా కాయ సైజ్ వస్తుంది, కాయ సైజ్ వస్తుంది, లాస్ట్ చివరిది కూడా కాయ సైజ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే కాసి ఒక స్టెప్ పడిపోయింది ఇప్పుడు చేను. ఇప్పుడు మీరు అక్కడక్కడ చూసారు చూడండి, ఆడ ఎదుగుతా ఉన్నది చూడండి, అక్కడక్కడ నెక్స్ట్ స్టెప్ వస్తుంది. మళ్ళీ ఆల్రెడీ అక్కడక్కడ సెకండ్ స్టెప్ స్టార్ట్ అవుతా ఉన్నది చూడండి, సెకండ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే కింద కోత పెడతారో అది ఇమ్మీడియట్ గా లేసేస్తుంది అనమాట, మళ్ళీ ఒక ఛత్రి వస్తుంది, మళ్ళీ స్టెప్ వస్తుంది,
మళ్ళీ ఒక ఆ స్టెప్పులు రావడం వల్ల 3 స్టెప్పులు వస్తుంది. ఆ స్టెప్పులు రావడం వల్ల ఏంటంటే మీకు దిగుబడి అధిక దిగుబడి వస్తుంది అనమాట. ఇది ఇది థర్డ్ స్టెప్, ఈ మధ్యలో ఉన్నది సెకండ్ స్టెప్, కింద భూమికి దాకా ఉన్నాయి థర్డ్ స్టెప్, 3 స్టెప్పులు ఉన్నది. కింద అనేది థర్డ్ స్టెప్, ఈ సైజ్ అనేది సెకండ్ స్టెప్, ఇక్కడ భూమికి దాకి ఉన్నది థర్డ్ స్టెప్, 3 స్టెప్లు వచ్చింది. ఇది సైజు పెరుగుతా అంటే చెట్టు కిందికి పోతా. మీకు యావరేజ్ అండి 30 to 40 క్వింటల్స్ ఈజీగా వస్తుంది. మేము చూసినాం బెస్ట్ మెయింటెనెన్స్ ఫార్మర్ 40 అబవ్ తీశారు. యావరేజ్ కంటే కూడా 30 to 40 క్వింటల్స్, 30 నుంచి 40 క్వింటల్ యావరేజ్ గా వస్తుంది. బెస్ట్ హైబ్రిడ్. కోత కూలి తక్కువ అవుతుంది మీకు, కోత కూలి తక్కువ, మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రేట్ ఎప్పటికీ ఉన్న ఆల్ హైబ్రిడ్స్ కంటే కూడా ఎప్పటికి కూడా హైయెస్ట్ రేట్ మెయింటైన్ అవుతుంది. ఇదేంటంటే మైల్డ్ పంజెంట్, కారం తక్కువ ఉంటుంది, మీడియం కారం ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ, యూరోపియన్ కంట్రీస్కి పోతుంది అన్నమాట. యూరోపియన్ కంట్రీస్కి పోతుంది కాబట్టి అక్కడ డాలర్ కదా ఇది, అక్కడ ఇది ఇండియా కంటే కూడా ఎక్కువ కన్జంప్షన్, బయట దేశాల్లో ఎక్కువ కన్జంప్షన్ ఇది యూరోపియన్ కంట్రీస్కి పోతుంది. అందువల్ల రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎప్పటికీ రేట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నిల్వ ఎక్కువ ఉంటుంది, ఏసీలో పెడితే కూడా కాయ నిల్వ కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల బయ్యర్స్ కూడా ఇది కొని స్టోర్ చేస్తారు, అందువల్ల మార్కెట్ రేట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఇక్కడ రైతు అభిప్రాయం కూడా మీరు కనుక్కోవచ్చు. ఒకసారి రైతు అభిప్రాయం కూడా చెప్తాడు. మళ్ళా తర్వాత ఏంటంటే విల్ట్ కూడా తట్టుకుంటుంది. మీరు విల్ట్ చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఒక్క చనిపోయిన చెట్టు లేదు. విల్ట్కి తట్టుకుంటుంది చెట్టు. ఇప్పుడు ఇది 1.5 ఎకర్ ఉన్నది ల్యాండ్, ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా చనిపోలేదు. ఆయన రైతు లాస్ట్ టైం వేస్తే 2 సార్లు చనిపోయింది సార్, ఈసారి మొక్కజొన్న వేద్దామనే ఆలోచనలో ఉన్నాడు రైతు. సడన్ గా సంతోష్ నేను ఇస్తాను చెయ్యి అంటే వేసిండు. ఆ రైతు చూడండి ఇప్పుడు ఆయన మాటల్లోనే మీరు కొద్దిగా ఆయన వాయిస్ వినొచ్చు. ఒకసారి చెప్పు. మీ పేరన్నా? పేర్ల చిరంజీవి. పేర్ల చిరంజీవి. ఎవరన్నా? చెరుకూరు మండలం బాజేడు. ఇది ఏం రకం అన్నా పెట్టింది మీరు? 3D 100. 3D 100 సెగ్మెంట్. పోయినసారి ఏం రకం పెట్టిరన్నా మీరు? 341 పెట్టిన. 341 పెట్టిర్రు. ఈ సంవత్సరం కొత్తగా 100 అనే సెగ్మెంట్ పెట్టిర్రు. ఎట్లుందన్న మీ ఒపీనియన్? ఈ 3 పర్వాలేదు, పర్వాలేదా? పెట్టుకోవచ్చు. తట్టుకున్నదా లేకపోతే